అసలు ధనుష్కోటి అంటే ఏంటి? సాక్షాత్ శ్రీరాముడి చేతులతో నిర్మించిన రామ్ సేతు ఈరోజు గోష్ఠంగా ఎందుకు మారిపోయింది? ఇప్పటికీ ధనుష్కోటి అంటే అక్కడున్న ప్రజలకి ఎందుకు అంత భయం కలుగుతుంది? శ్రీలంకకు వెళ్లే ఫెర్రీ సర్వీసులకు కేంద్రంగా వేలాది మంది నివసించే రద్దీ పట్టణంగా ధనుష్కోటి కలకల్లాడేది. దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు, వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. కానీ 1964 డిసెంబర్ 22 ఆ రాత్రి ప్రకృతి సృష్టించిన ఒక మహా విపత్తు ఈ అందమైన పట్టణాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఒక్క రాత్రిలోనే జీవంతో నిండిన ఈ ధనుష్కోటి శిథిలాల నగరంగా మారిపోయింది. అసలు ఆ రాత్రి ఏమైంది? ఎలా సముద్రం ఒక రైలు మింగేసింది? ఎందుకు ధనుష్కోటి నేడు గోస్ట్ టౌన్ అని పిలుస్తున్నారు? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అది 1964 డిసెంబర్ 22 అర్ధరాత్రి సమయం. సముద్రం ప్రశాంతంగా కనిపిస్తుంది. రైలులో ఉన్న ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటామని ఎవ్వరూ ఊహించలేదు. కానీ అదే వారి జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని కూడా ఎవ్వరూ ఊహించలేదు. భారతదేశ చరిత్రలోని అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తులో ఒకటి ఒక రాత్రిలోనే ఒక పట్టణాన్ని మాయం చేసింది. వందలాది ప్రాణాలను సముద్రంలో కలిపేసింది. ఇది ధనుష్కోటి విషాదగాథ. 1964 డిసెంబర్ 22 రాత్రి పంబార్ నుంచి ధనుష్కోటి వైపు బయలుదేరిన ప్యాసింజర్ రైలు 110 మంది పైగా ప్రయాణికులతో ముందుకు సాగుతుంది. అయితే అదే సమయంలో బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న మహా తుఫాను రాక్షసుల్లా తీరాన్ని ముంచెత్తడానికి దూసుకొస్తుంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు, 25 అడుగుల ఎత్తులో ఎగసపడుతున్న అలలు, చీకటిలో ప్రాణభయంతో ఉనికిపోయిన ప్రకృతి. మరికొన్ని క్షణాల్లో ధనుష్కోటి చేరుకోవాల్సిన రైలు సముద్రం మధ్యలో చిక్కుకుంది. లోకో పైలట్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఒక భారీ అల రైలుపై విరుచుకుపడింది. ఒక్క క్షణం, అవును కేవలం ఒక్క క్షణం అంతే. పూర్తి రైలు సముద్రంలో కలిసిపోయింది. ఆ రైలులో ఉన్న ఒక్క ప్రయాణికుడు కూడా ప్రాణాలతో బయటపడలేదు. అంతేకాదు ఆ రైలు శకలాలు కూడా పూర్తిగా దొరకలేదు. కానీ విషాదం అక్కడితో ఆగలేదు. ధనుష్కోటి పట్టణం మొత్తం తుఫాను దాటికి నేలమట్టమైంది. రైల్వే స్టేషన్, హాస్పిటల్స్, స్కూల్స్, చర్చిలు అన్ని క్షణాల్లో శిథిలాలుగా మారిపోయాయి. ఒకప్పుడు శ్రీలంకకు వెళ్లి ఫెర్రీ సర్వీసులతో కలకల్లాడిన ధనుష్కోటి నేడు ఒక గోష్ఠంగా మారిపోయింది. రాత్రి వేళ అక్కడికి వెళ్ళడానికి ఇప్పటికీ స్థానికులు భయపడతారు. ఆ శిథిలాలు, ఆ పాడుపడ్డ గోడలు, ఆ రైల్వే అవశేషాలు 59 ఏళ్ల క్రితం జరిగిన భయంకర రాత్రిని ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో, ఒక క్షణంలోనే చరిత్ర ఎలా మారిపోతుందో ధనుష్కోటి విషాదం మనకు గుర్తు చేస్తుంది. సముద్రంలో మునిగిపోయిన ఆ రైలు, కనిపించకుండా పోయిన ఆ ప్రాణాలు భారత చరిత్రలోని జరిగిన విషాదంగా మిగిలిపోయాయి. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, ఒక పట్టణం అంతరించిపోయిన కథ, వందలాది కళలు సముద్రంలో కలిసిపోయిన కథ. ధనుష్కోటి భారతదేశపు అతిపెద్ద విషాద గాథ.